నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు స్థానిక చిట్టినగర్ నందు ఏర్పాటు చేసిన మాజీ శాసన సభ్యులు మరిపిళ్ల చిట్టి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేసినేని నాని ఎమ్మెల్యే వెల్లంపల్లి ఈ నెల 5వ తేదీ నుండి 74 రోజుల పాటు జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి 74వ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్లా హనుమత్ ప్రసాద్. వైసీపీ చేపట్టిన అభివృద్ధి పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీని ధ్వంసం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్. మరిపిళ్ల చిట్టి విగ్రహాన్ని ఎంపీ కేసినేని నాని ఎమ్మెల్యే వెల్లంపల్లి ఆవిష్కరించారు. స్థానిక చిట్టినగర్ నందు ఏర్పాటు చేసిన మాజీ శాసన సభ్యులు సర్దార్ మరిపిళ్ల చిట్టి కాంస్య విగ్రహాన్ని ఆదివారం నాడు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ మరియు తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని నాని ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ ఎవరి వల్ల కాని పని జగనన్న హయాంలో విగ్రహం పెట్టేందుకు కృషి చేశామన్నారు. నగరాల గుడి అభివృద్ధిని కూడా ఆనాడు కొంతమంది అడ్డుపడ్డారంటూ గుర్తు చేశారు. చిట్టి ఒక గొప్ప వ్యక్తి అని ఆయన విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి 74వ జన్మదిన వేడుకలు ఈ నెల 5వ తేదీ నుండి 74 రోజుల పాటు శివరామకృష్ణ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శివరామకృష్ణ క్షేత్ర ధర్మాధికారి శిష్లా హనుమత్ ప్రసాద్ తెలిపారు. శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శృంగేరి పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామి ఆశీస్సులతో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 15 మంది ఋత్వికులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్ర నవావర్ణార్చన, సాయంత్రం ఆది దంపతుల త్రిశతి సహస్రనామార్చన, మహామంగళ హారతి, దాతలకు వేదాశీర్వాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు విశేషంగా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. శృంగేరి పీఠం ప్రతినిధి నరహరిశెట్టి మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం వేద సంరక్షణకు శృంగేరి పీఠం కృషి చేస్తున్నట్లు, సర్వలోక రక్షణకు యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ శృంగేరి శారదాపీఠ శంకరాచార్య మహాసంస్థాన ధీశ్వరులు, శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ శ్రీ జగద్గురు భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 74వ వర్ధంతిని పురస్కరించుకొని వారి పరిపాలనమైనటువంటి ఈ విజయవాడ శివరామకృష్ణ క్షేత్రమునందు రేపు ఈ మాసం 5/2/24వ తేదీ నుంచి 74 రోజుల పాటు ప్రతి నిత్యం 13 మంది ఋత్విక్కుల చేత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మరి 2 ఋత్విక్కుల చేత శ్రీచక్ర నవావరణ అర్చన ప్రతి ఉదయం 8 గంటల నుండి 11:30 గంటల వరకు కార్యక్రమం ఏర్పాటు చేయటమైంది. సాయంత్రం త్రిశతి విధానంగా పూజ, సహస్రనామార్చనలు, తరువాత మహామంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, భక్తులకు ఆశీర్వచనం అనేటువంటి కార్యక్రమం ఈ 74 రోజుల పాటు కూడా జగద్గురువుల ఆశీస్సులతో, వారి ఆదేశాలతో, తదభేద స్వరూపులైనటువంటి శ్రీ సన్నిధానం వారు విధుశేఖర భారతి వారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ఈ క్షేత్రంలో ఏర్పాటు చేసుకున్నాం. మా హిందూ సంస్కృతిలో సనాతన సంస్కృతిలో తల్లికు పెద్ద స్థానం, గొప్ప స్థానం ఉంది. ఎలాగంటే వేదుల్లో చెప్పబడినది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని. దాంట్లో మాతృదేవోభవ అనే మాట మొదట చెప్పింది. అలాగే రామాయణంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసిన తర్వాత లంకాపురి వెళ్ళినప్పుడు లంకాపురిలో లక్ష్మణుడు అడిగాడు. తమ్ముడైన లక్ష్మణుడు అడుగుతాడు, రామ, హే రామ, నువ్వు ఈ లంకాపురిలో నువ్వు రాజ్యభారం చేస్తావా అని. అప్పుడు రామచంద్ర చెప్తాడు, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాత గరీయసి అని.
అంటే ఇది స్వర్ణమయమైన లంక అయితేను కూడా నాకు ఇది నచ్చదు. ఎందుకంటే నాకు జనని జన్మభూమి నాకు పెద్దది కాబట్టి మా ధర్మమూర్తి అయిన రామచంద్రుడు కూడా జననీకు అంత పెద్ద స్థానం ఇచ్చాడు అనమాట. కాబట్టి మన అందరి జననీకు ఇంత పెద్ద స్థానం ఉండేందుకు ఈ అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన ఆ శ్రీమాతకు ఆ లలితా పరమేశ్వరకు ఎంత పెద్ద స్థానం అని చెప్పడానికి వీలు లేదు, అంత పెద్ద స్థానం ఉంది. అంటే అది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు దాని ఆవిర్భావమైంది అంటే దేవి మహాత్ములు చెప్తారు, దేవానాం కార్హేధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్నేత తదా లోకే సానిత్యాప్యధీయతే. ఆ జనని అయిన లలితా పరమేశ్వరకు పుట్టు కానీ చావు కానీ రెండు లేదు. కానీ ఎప్పుడు దేవతల కార్యం జరగాలనో అప్పుడు ఆవిర్భావం అవుతుంది, ప్రకటన పడుతుంది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీని ధ్వంసం చేయడం పట్ల ఆ పార్టీ 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి నీతి మాలిన చర్యలకు దిగితే స్థానిక టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామన్నారు. బ్రహ్మానందరెడ్డి నగర్లో స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ నేతృత్వంలో ఏర్పాటైన వైసీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంపై పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా అమర్నాథ్ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధరాత్రి వేళ తమ బ్యానర్లను చించి ధ్వంసం చేయడాన్ని తప్పుపట్టారు. తాము ఎవరి జోలికి వెళ్లమని, తమ జోలికి ఎవరైనా వస్తే సహించేదే లేదని వారు స్పష్టం చేశారు. ఇలాంటి దిగజారుడు నీతిమాలిన చర్యలు మానుకోవాలని హితవు పలికారు. అభివృద్ధిలో పోటీ పడాలి కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలకు దిగటం సిగ్గుచేటన్నారు. అలాంటి రెచ్చగొట్టే చర్యలు మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని స్థానిక టీడీపీ నేతలను హెచ్చరించారు. ఆరో డివిజన్లో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జి తీసుకున్న కానించి మేము కార్పొరేటర్గా గెలిచిన కానించి ఆరో డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి మేము ఫ్లెక్సీలు వేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ఫ్లెక్సీలు వేస్తే ఈరోజు టీడీపీ పార్టీ వాళ్ళు వారవలేక గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఈ వార్డులో శూన్యం. దేవినేని అవినాష్ గారు మేము కార్పొరేటర్గా గెలిచిన కానించి ఈ వార్డులో అభివృద్ధి ఏం చేశాము, దానికి నిదర్శనంగా మేము ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే టీడీపీ వారు అరాచకంగా మా ఫ్లెక్సీలను కోసి ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనే విధంగా మీ వెనకాల తిరిగే మీ జెండాలు మోసే నాయకులకు కూడా మేము పథకాలు ఇచ్చాము. ఈ రోజున అవన్నీ మీరు మర్చిపోయారా? మేము ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, అభివృద్ధి చేయడం మేము చేసిన పాపమా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని వారికి అనుగుణంగా ఈరోజు ఈ పథకాలన్నీ కూడా పెట్టడం జరిగింది. అవన్నీ ఈరోజు మేము ఆ రోజు ఏదైతే చెప్పామో నినాదం మాట తెప్పం మడం తప్పమని పసుపు జెండా పట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజున మేము పథకాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ మీరు మర్చారా? ఈరోజు చూస్తున్న ఈ ఆరో డివిజన్లో అభివృద్ధిని చూసి వారవలేక ఇక్కడ ఉన్న టీడీపీ గుండాలు అరాచకంగా మా ఫ్లెక్సీలు చించేయడం ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మీ మీడియా సాక్షిగా మీరు చూస్తూ ఉన్నారు. మేము ఏనాడైనా మీ మీద ప్రతీకార చర్యకు దిగామా? మేము గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజైనా మీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టామా? మా అవినాష్ గారి నాయకత్వంలో ఒక్క కార్యకర్త వచ్చి మీ ప్రెస్ ముందు నిలబడి చెప్పమంటా ఉంటాం. ఈరోజు మాకు అటువంటి మనస్తత్వం లేని మనుషులం మేము ఎవరికి జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మేము నడుచుకునే వ్యక్తులం. ఈరోజు మేము చేస్తున్న అభివృద్ధిని చూడలేక గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? మేము చేస్తే వారవలేరా? ఒక మెట్టు కట్టారా? ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారా? ఒక సైడ్ కాలువ కట్టారా? నేను సూటిగా అడుగుతున్నా, మాతో అభివృద్ధిలో పోటీ పడండి. ఇలా చిల్లర వేస్తాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి గట్టిగా ఆరో డివిజన్ టీడీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా. కబద్దార్ చెప్తున్నా, ఇంకా సహించేది లేదు, సహించం కూడా. మేము మా కార్యకర్తలని ఆపుతా వస్తూ ఉన్నాం.
మేము మా కార్యకర్తలను ఒక్కసారి ఉసుకోమంటే మీరు మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి సభాముఖంగా నుంచి తెలియజేస్తూ ఉండా. మీరు ఏం చేశారు? గతంలో ఇక్కడ ఉన్న గజ్జా రామ్మోహన్ ఏం చేశాడు? ఇప్పుడు మేము అవినాష్ గారు ఇన్ఛార్జిగా తీసుకున్న కానించి ఈ డివిజన్ యొక్క అభివృద్ధి 6 కోట్ల రూపాయలతో ఈ డివిజన్లో అభివృద్ధి చేసాం. ఖబర్దార్ ఛాలెంజ్ ఎవరినైనా సరే రమ్మనండి. ఎక్కడికి ఈ 6వ డివిజన్లో ఏ ప్రాంతంకి రమ్మన్నా మేము వస్తాం. బహిరంగ చర్చకు సిద్ధం. మేము బహిరంగ చర్చకు సిద్ధపడతా ఉన్నాం. ఏంటి ఈ చిల్లర వేషాలు? మా మనస్తత్వం అటువంటిది కాదు. ఒకసారి ప్రజానికానికి అందరు కూడా ఒకసారి తెలియజేస్తున్నా, 6వ డివిజన్ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వారు. మేము చెప్తా ఉన్నాం మంచి మనస్తత్వం కలిగిన కార్పొరేటర్ జనంలోకి వెళ్తూ ఉంటే జనాలు చెప్తా ఉన్నారు. మేము గొడవలు పడే వ్యక్తులం కాదు. మా కార్యకర్తలు కూడా చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, చాలా రాజకీయం నీతిగా నిజాయితీగా చేసే కార్యకర్తలు మా కార్యకర్తలు అందరూ కూడా. ఈ రోజున మా మీద బండాలు వేస్తారా? మీరు అభివృద్ధిని చూసి ఓడవలేక మీరు ఎన్ని చిల్లర వేషాలు చేస్తారా? జాగ్రత్త, ఖబర్దార్. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బహిరంగ ఈ సభ నుంచి హెచ్చరిక చేస్తూ ఉండా. 6వ డివిజన్లో అమరన్న గారు స్వయంగా పొద్దున గడప గడపకి తిరుగుతూ అభివృద్ధి అనేది అన్ని రకాలుగా చేసి పెడతానన్నారు. స్వయంగా ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఫోన్ చేసి అన్నా మా కష్టం విధంగా చేస్తున్నారు. అది వారవ లేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నారు, ఇంకొకసారి కనుక ఇలాంటి ఎదవ పనులు కనుక చేస్తే పై వాళ్ళు ఉన్నారు. అవినాష్ గారి నాయకత్వంలో అమరన్న గారి లీడర్షిప్లో మేము నడుస్తున్నాం. ఇక్కడ నుంచి ఇలాంటి కన్నా చేస్తే మేము చేసే దాడులకి మీరు తట్టుకోలేరు, మట్టు కొట్టుకుపోతారు. మేము గట్టిగా గాలి పీల్చి వదిలితే ఆ గాలిలో కొట్టుకుపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుంచి కనుక మేము ఖబర్దార్ ఛాలెంజ్ చేస్తున్నాం. టీడీపీ అని జనసేన ఎవరైనా సరే అభివృద్ధి పరంగా పోటీ పడండి. మీ కష్టమైనా సరే మీరు ఫోన్ చేసి లైట్ అలగట్లేదన్నా, మీ రోడ్లు బాగాలేదన్నా సరే మేము వచ్చేసాం. మా అమరణ చేయలేదా? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం మేము ఈరోజు టీడీపీ జనసేన కార్యకర్తలకి నాయకులకు కూడా. మీరు ఫోన్ చేసి అడిగినా సరే వచ్చి రోడ్లు వేశారు. ఒక్కసారి సొందు వెళ్తే అమరన్న గారి లీడర్షిప్లో ఎంత మార్పు జరిగిందో 6వ డివిజన్లో ఎంత జరిగిందో మొత్తం మీకు తెలుసు. ఇంకోసారి కనుక ఇలా చేస్తే గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఎవరు ఆపినా ఆగేది లేదు. ఈసారి ఎదురుదాడికి మేము సిద్ధంగానే ఉన్నాం. దయచేసి కనుక మీరు ఇంకోసారి రిపీట్ చేస్తే మా దాడి చాలా భయంకరంగా ఉంటుందని చెప్పి మీడియా ముఖంగా మొత్తం టీడీపీ నాయకులందరికీ తెలియజేస్తున్నాం. గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పాలకవర్గ అనుమతితోనే కొత్త బ్రాంచీల ఏర్పాటుకు సన్నాహాలు చేసినట్లు బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. సభ్యుల డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని, గాంధీ బ్యాంకుపై అసత్య ప్రచారం నమోదన్నారు. 2021 సంవత్సరంలో తాను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటికి బ్యాంకు నికర లాభము 5 కోట్లు ఉండగా 2022, 2023 నాటికి 12 కోట్లు అయ్యిందన్నారు. సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ పాలకవర్గానికి సెప్టెంబర్ 2022లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు 2 డైరెక్టర్లు, చైర్మన్, సీఈఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారన్నారు. వారితో పాటు 4 బ్యాంక్ సభ్యులతో అదే ఫిర్యాదు పెట్టించారన్నారు. బ్యాంక్ వారి విచారణలో ఒక సభ్యుడు 2020 మే నెలలో మరణించారని, 2 సభ్యులు తాము ఫిర్యాదు చేయలేదని లిఖితపూర్వకంగా తెలియజేశారని చెప్పారు. విశాఖపట్నం న్యూ గాజువాకలో కొత్త బ్రాంచ్ పెట్టేందుకు 4 సీనియర్ డైరెక్టర్లు పరిశీలించి అక్కడ పెట్టేందుకు ప్రతిపాదించగా పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. ఈ నూతన శాఖ ఏర్పాటుకు 33 లక్షలు ఖర్చు పెట్టేందుకు బోర్డు వారు తీర్మానిస్తే 28 లక్షల రూపాయలు ఖర్చు అయిందన్నారు. పాలకవర్గ సభ్యుల ఆమోదంతో న్యూస్వీట్, హనుమాన్ జంక్షన్ బ్రాంచ్లకు భవన నిర్మాణం నిమిత్తం తీర్మానం చేసి స్థలాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. బ్యాంక్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, సభ్యుల డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నంలో కొన్ని బ్రాంచీలు పెడదామనే ప్రతిపాదన వచ్చినప్పుడు మాలో సీనియర్ డైరెక్టర్స్ 4 వెళ్ళి ఆ విశాఖపట్నంలో మొత్తం పరిశీలించి ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి, మనం పలానా చోట పెడితే బాగుంటుందని చెప్పి అట్లా రిపోర్ట్ ఇవ్వగా దాని మీద మళ్ళీ పరిశీలన జరిపి మొట్టమొదట ఒక బ్రాంచ్ పెడదామనే ఆలోచనతో పాలకవర్గం ఆమోదంతో పెద్దకంటేడ న్యూ గాజువాకలో సీనియర్ డైరెక్టర్లు పరిశీలించిన దాని మీద ఆ భవనం అది తీసుకోవటం జరిగింది. అంటే అంతకుముందు ఈనాడులో ప్రకటన ఇవ్వగా 5 యజమానులు వాళ్ళ బిల్డింగ్ యొక్క కొటేషన్స్ మాకు ఇవ్వగా పెద్దకంటేడులో ఉన్నటువంటి కాకళ్ళ ఆనందరావు గారి భవనం తక్కువ రేటుకు ఇవ్వటం జరిగినందువల్ల అది కూడా
రోడ్డు సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం ఉండటం వల్ల వారితో మా డైరెక్టర్లు వెళ్ళి రెంట్ నిమిత్తం బేరసారాలు ఆడి తక్కువ రెంట్కి వాళ్ళని ఒప్పించి ఇది చేసిన దాని మీద పాలకవర్గం వారు మీటింగ్లో ఆమోదం తెలిపిన దాని మీద వారు 5 లక్షలు అడ్వాన్స్ కోరగా 3 లక్షలు ఇచ్చి ఆ భవనం రిపేర్లు చేయించి తర్వాత స్ట్రాంగ్ రూము, దానికి కావాల్సినటువంటి డోరు, చెస్టు, లాకర్సు, కంప్యూటర్సు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏసీలు ఇవన్నీ కొనగా బ్యాంకుకు అయిన ఖర్చు 28 లక్షలు. దీనిని ఆ కొత్త డైరెక్టర్లో ఇద్దరికి అవగాహన లేక వారు కూడా బోర్డు సమావేశంలో ఆమోదం తెలుపుతూ సంతకాలు చేసినది కూడా మర్చిపోయి నా మీద, CEO మీద ఆరోపణలు చేయటం, 60 లక్షలు ఖర్చు పెట్టామని ఆరోపణలు చేయటం ఇవన్నీ అసత్యాలు. దీనికి ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటయ్యా అంటే గత 6 రోజుల నుంచి, వారం రోజుల నుంచి అనేక పత్రికల్లో బ్యాంకు మీద అసత్య ఆరోపణలతో వచ్చినటువంటి వార్తలను చూసి మా ఖాతాదారులు ఆందోళన చెందుతారనే ఉద్దేశంతో వాస్తవాలు మా కస్టమర్లకి, డిపాజిట్దారులకి, ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరపబడినది. అదండి విషయం. ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చేటప్పటికి బోర్డుకి, డిపార్ట్మెంట్ వారికి పెట్టినటువంటి కంప్లైంట్, 2 డైరెక్టర్లు పెట్టిన కంప్లైంట్తో పాటు సేమ్ అదే మ్యాటరు బ్యాంకులో ఉన్నటువంటి 4 మెంబర్స్ పెట్టినట్టుగా ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాంట్లోకి వచ్చేటప్పటికి ఒక మెంబరు 2020లో చనిపోగా 2 మెంబర్లో ఇది మేము పెట్టిన కంప్లైంట్ కాదు, మా సంతకాలు ఫోర్జరీ చేశారు అనేది లిఖితపూర్వకంగా డిపార్ట్మెంట్ వారికి లెటర్స్ ఇవ్వటం జరిగిందండి. ఈ రకమైన అసత్య ఆరోపణలతో బ్యాంకు ప్రతిష్టను దిగజార్చాలని కొంతమంది అరాచక శక్తుల ప్రోద్బలంతో మా బోర్డులో ఉన్నటువంటి 2 డైరెక్టర్లు అవగాహన రాహిత్యం లేక ఈ పొరపాట్లు చేస్తున్నారనేది భావిస్తూ బ్యాంకు ఖాతాదారులు, డిపాజిట్దారులు ఎవరో ఆందోళన చెందవద్దని నా మనవి. విశాఖపట్నంలో అద్దె తీసుకున్నది ఓనర్ గారు లెటర్ ఇచ్చారండి మనకి. ఇచ్చారు. మరి ఎవరైనా కంప్లైంట్ ఎలా ఇచ్చారు? అగ్రిమెంట్ కూడా అయింది. అగ్రిమెంట్ అయింది, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయింది. ఇప్పుడు మీకు ఇచ్చిన కంప్లైంట్, మీ మీద ఇచ్చిన కంప్లైంట్ అక్కడ ఓనర్ గారు దాని మీద లెటర్ ఇవ్వలేదు, అగ్రిమెంట్ లెటర్ ఇవ్వలేదు. ఇచ్చారండి, ఇచ్చారు. రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కూడా జరిగింది. అది సభ్యులకు తెలియదా? సభ్యులకు తెలియకుండా మీరు రిజిస్ట్రేషన్? అదేగా చెప్పేది. ఇప్పుడు మాకు నెలకి 2 మీటింగులు జరుగుతాయండి. లోన్స్ నిమిత్తం కానీ ఇతరితర విషయాలు కానీ ఏదైనా ఎజెండాలో పొందుపరిచి దాని నిమిత్తం ఎజెండా అంశాల్లో ఉన్నటువంటివన్నీ చర్చించి పాలకవర్గం ఆమోదం పొందినాక ఏ నిర్ణయమైనా తీసుకోవడం జరుగుతుంది. ఈ పూర్తి తీర్మానాలన్నీ డిపార్ట్మెంట్ వారికి కూడా సమర్పించడం జరిగింది. దాంట్లోకి వచ్చేటప్పుడు బిల్డింగ్ యాజమాన్యంతో చేయించుకున్నటువంటి రిజిస్టర్డ్ లీజ్ డీడు, తీర్మానాల ప్రతులు అన్నీ అందజేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ బ్రాంచ్ పెట్టిన కమిటీ తీర్మానం చేశారా? కమిటీ తీర్మానం చేసిన తర్వాత కూడా అంత మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అదేగా చెప్పేది. అవగాహన లేక కొంతమంది బయట ఉన్నటువంటి అరాచక శక్తుల ప్రోద్బలంతో బోర్డు తీర్మానం జరిగింది. యాక్చువల్గా రెజల్యూషన్ చేయడం జరిగింది గాజువాక్లో బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి. దాంతోపాటు ఒక 2 డైరెక్టర్లని కమిటీ వేయడం జరిగింది. డైరెక్టర్లు 2 డైరెక్టర్లు, అది కాకుండా ఇంకొక 2 డైరెక్టర్లు, మొత్తం 4 డైరెక్టర్లు సెప్టెంబర్ 2వ తారీఖు, అదేవిధంగా సెప్టెంబర్ 8వ తారీఖు 4 డైరెక్టర్లు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఈ బ్రాంచెస్ అన్నీ ఒక 5 టోటల్గా 5 ప్రెమిసెస్లకి మనకు వచ్చినాయి. 5 ప్రెమిసెస్లు చూసి అందులో బాగున్న ప్రెమిసెస్ న్యూ గాజువాక ప్రెమిసెస్ బాగుంది అని చెప్పి నిర్ణయించడం జరిగింది.
సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం బందర్ రోడ్లోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కేసినేని చిన్ని, బోండా ఉమ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఉమ్మడి పార్టీ అభ్యర్థులు పని చేయాలని కోరారు. పార్లమెంటు ఎన్టీఆర్ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో కింద స్థాయి కార్యకర్తలు నుంచి నియోజకవర్గ మండల డివిజన్ స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకొని అందరూ కూడా రెండు పార్టీల క్యాడర్ అందరూ కూడా కలిసి రాబోయే రోజుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థుల్ని విజయమే లక్ష్యంగా పనిచేయాలని మరి ఒక దిశ నిర్దేశించారు. దాంట్లో భాగంగా ఇప్పటికీ మరి మొన్న వనభోజనాలు పెట్టుకున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మీయ సోదరులాగా ఇద్దరు కూడా కలిసి పనిచేస్తాం. ఈరోజు 10 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి మా మిత్రులు సోదరులు సూపర్ కృష్ణ గారు కానీ, విరేక వెంకటేశ్వర గారు కానీ, అట్లాగే బర్మా శ్రీను గారు కానీ, అట్లాగే తుమ్మూరుపేట శ్రీనివాస్ కానీ, అట్లాగే మిగిలినటువంటి నాయకులు కానీ ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి 5,000 మంది అందరూ కూడా కలిసి భోజనం చేసేటట్టుగా అందరూ కలిసి మాట్లాడేటట్టుగా వాళ్ళు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా నుంచోకపోతున్న ఏదైతే మన కేసినేని శివనాథ్ చిన్ని గారిని సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న నన్ను కూడా ఇక్కడ పిలిచారు. సంతోషం. క్యాడర్ని కింద బలోపేతం చేసేటట్టుగా ఏమాత్రం కూడా గ్యాపులు లేకుండా పూర్తిగా అందరం కూడా ఒకటే లక్ష్యం, దుర్మార్గము జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని నుంచి తరుపు కొట్టడమే లక్ష్యం. పార్లమెంటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లో విజయమే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్నాం. రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు కూడా అదేవిధంగా పనిచేస్తున్నాయి. ఈరోజు ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన మా సోదరులందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రోగ్రెసివ్ సఫాయి కార్మిక సంఘం నాయకులు ధనశేఖర్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన సఫాయి కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటికీ కూడా వారి సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని సఫాయి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఈరోజు విజయవాడలో ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి సంఘం రాష్ట్ర
కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సఫాయి కర్మచారి సంఘానికి సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లు, అలాగే ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి సంఘం సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో సఫాయి కార్మికులకు సంబంధించి చాలా డిమాండ్స్ని మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మొన్ననే పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వారందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో మేము ప్రధానంగా వారికి 24,000 రూపాయల జీతాన్ని మేము డిమాండ్ చేశాం. ఆ డిమాండ్లో కూడా భాగంగా 21,000 జీతం ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దాని తర్వాత అందరికీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఆ పిల్లలకు సంబంధించినటువంటి అంటే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పి, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వారందరికీ కూడా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారో వారికి సంబంధించి ఆర్థికంగా డెవలప్ చేయడానికి లీడ్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం కల్పించాలని చెప్పి ఒక డిమాండ్ అయితే చేశాం. తర్వాత వీళ్ళకి వారాంతరపు సెలవులు లేవు. ఆ సెలవులను కూడా మేము డిమాండ్ కింద పెట్టాము. ఆ డిమాండ్ ప్రభుత్వం పరిశీలనలో ఉందని చెప్పి కూడా మాకు సమాచారం అంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరారు. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఇటీవల బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారాలి లేదంటే నియోజకవర్గం వదిలి వెళ్లాలంటూ బెదిరించారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. పసుపు కండువా కప్పుకొని చచ్చిపోతా తప్ప పార్టీ వీడనంటూ స్పష్టం చేశారు. చంద్రబాబు టీడీపీ కార్యకర్తల మాటే నాకు శిరోధార్యమన్నారు. 25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలు శిరసవహించి ముందుకు నడిచాయన్నారు. 2014లో శత్రువుల దగ్గరికి పంపించిన పార్టీ కోసం జైలు దగ్గరకు వెళ్లి కలిశారన్నారు. కేసినేని నాని, వసంత కృష్ణ ప్రసాద్, సుజనా చౌదరిలు తలా ఒక పార్టీలో ఉంటూ అవకాశాలు బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఐదేళ్లు పక్కన పడేయాలనే కుట్రతో ఈ దుర్మార్గుడు పార్టీలు మారుస్తున్నాడు. కేసీఆర్ నానిని వైసీపీ పార్టీకి పంపించాడు. ఈ దుర్మార్గుడు ఇంకో పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక పెద్ద మనిషి ఢిల్లీలో ఇంకో పార్టీలో ఉన్నాడు. వీళ్ళంతా కూడా హైదరాబాద్లో కిట్టి పార్టీ ఫ్రెండ్స్ దేవినేని అనేవాడు రోడ్డు మీద తిరుగుతాడు. వీళ్ళు హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలు భవంతులు కట్టుకొని 3 పార్టీల్లో ఉండి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారే నమ్మకద్రోహులు. వీళ్ళయ్య వసంతరాయస్వామి నందిగా ప్రెసిడెంట్ వరకు గెలిపించాల రామారావు గారికి ద్రోహం చేసి పార్టీ పెట్టి 89లో పార్టీని ఓడించడంలో ఈ దుర్మార్గుడు కూడా వీళ్ళు అయ్యి ఉన్నాడు. 2019లో నన్ను ఓడించడానికి ఈ దుర్మార్గుడు
2014లో కేసీఆర్ గారి ద్వారా పార్టీలో చేరి నందిగాంని మైలవరాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ దెబ్బతీశాడు, దొంగ దెబ్బతీశాడు. మళ్ళీ ఇవాళ 100 కోట్లు తీసుకొని కొంతమందిని ప్రలోభపరుచుకొని మనలో చిచ్చు పెట్టి కులాలు మతాలు రెచ్చగొట్టి నువ్వు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టని కొంతమంది దుర్మార్గంగా చేస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ ట్రాప్లో మనం పడద్దు. అన్ని కులాలని మతాలని గౌరవించుకుంటూ ఇవాళ గుండెకాయ బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ గుండెకాయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు కూలీ మహిళ వాళ్ళందరి అభ్యున్నతి కోసం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి అడుగుజాడల్లో ఆ మహానుభావుడు నడుస్తున్నాడు. నారా లోకేష్ బాబు గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారితో ఆడుకొని చింతలపూడి గోదావరి నీళ్లు మన ప్రాంతానికి తెచ్చుకొని ఏదైతే అగ్రికల్చర్ సైడ్లో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకొని పౌల్ట్రీ కావచ్చు, డైరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, మొత్తం అన్ని రంగాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకొని ప్రతి రైతుకి యశ్వరుడు నికరమైన నీళ్ళు ఇస్తే బ్రహ్మాండమైన ప్రొడక్టివిటీతో పంట పండిస్తారు. చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుందాం, ప్రతి చెరువుకి గోదావరి నీళ్ళు తెచ్చుకుందాం, ఐటీ పరిశ్రమలు తెచ్చుకుందాం, ఐటీ కాలేజ్ తెచ్చుకుందాం, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చుకుందాం. కొండపల్లి జిల్లాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేబినెట్ సమావేశం కొండపల్లి జిల్లా మీద పెట్టాలి. సిద్ధార్థ ఆడిటోరియంలో సుమధుర కళానికేతన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్య నాటికలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. హాస్య నాటికలను తిలకించేందుకు ప్రేక్షకులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రదర్శితమైన నాటికలు ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించాయి. న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ వారి కపిరాజు నాటిక ప్రేక్షకులను అలరించింది. పండు క్రియేషన్స్ వారి పక్కింటి మొగుడు ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు అందుకుంది. ఆద్యంతం హాస్యభరితంగా సాగిన ఈ నాటికలో నటీనటులు అభినయంతో ఆకట్టుకున్నారు. అనంతరం ప్రదర్శితమైన యువబేరీ థియేటర్ ఆర్గనైజేషన్, భద్రం ఫౌండేషన్, వెల్ఫేర్ సొసైటీ కలుసుంటే నాటికలు వినోదభరితంగా సాగాయి. నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ కూడాను. సముద్ర కళానికేతన్ స్థాపించి 50 సంవత్సరాలు అయిందండి. అంటే ఈరోజు మేము ఆ 50 సంవత్సరాల పండుగను జరుపుకుంటున్నాము. తర్వాత హాస్య నాటికలు పోటీలు 26 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది మేము. కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సిద్ధార్థ కళాపీఠం వారి సహకారంతో ఈ నెల 1, 2, 3, 4 తారీఖులు ఈ 4 రోజుల్లో కూడాను వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మేము ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు కలిపి హాస్య నాటికల్ని సుమారుగా 30 పైన ఎంట్రీలు వచ్చాయండి. ఈ 30 ఎంట్రీల్లో మేము ఒక 8 నాటికలను మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. స్క్రూటినీ జడ్జెస్ వెళ్ళి కొంతమంది ఒక 8 నాటికలను మేము వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. 1వ తారీఖున ఒక 2 నాటికల్ని, 2వ తారీఖున 3 నాటికలు, 4వ తారీఖున అంటే 1, 2, 3 3వ తారీఖున కూడా 2 నాటికలు, అంటే సుమారుగా 3, 3, 6, 2 8 నాటికల్ని మేము పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 4వ తారీఖున వాళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కళాకారులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతోనే మేము కొన్ని అంటే జంధ్యాల అవార్డుని, అలాగే రాఘవ్ కుమారి కొండలరావు గారి స్మారక అవార్డుని, కబీర్ దాస్ అవార్డుని, ఇలా 3 అవార్డుల్ని మేము బహుకరించడం జరుగుతుందండి. ఈరోజు జంధ్యాల అవార్డుని ప్రముఖ చలనచిత్ర రచయిత వారు ముఖ్యంగా శ్రీ బుర్రా సాయి మాధవ్ గారికి వారిని ఎంపిక చేసుకొని
జంధ్యాల అవార్డుని ఈరోజు మేము అందజేస్తున్నామండి. అంతకు ముందు రోజేమో కబీర్ దాస్ అవార్డుని విజయభాస్కర్ గారికి, తర్వాత రాఘవ్ కుమారి కొండలరావు గారి అవార్డుని కుమారి సుమారుగా ఆ అవార్డునేమో ముఖ్యంగా ప్రముఖ రంగస్థల నటి లహరి అనే ఆమెకి అందజేయడం జరిగిందండి. ఇలా ప్రతి సంవత్సరం మేము కళాకారులను ప్రోత్సహించాలి, కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే గత 50 సంవత్సరాల నుంచి కూడా మేము వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నామండి. మా కార్యక్రమాలకు అనేక మంది పెద్దలు, పుర ప్రముఖులు వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. మా సముద్ర కళానికేతన్కి అధ్యక్షులుగా సామంతపూడి నరసరాజు గారు, గౌరవ అధ్యక్షులుగా ఎంసీ దాస్ గారు, కార్యదర్శిగా భాస్కర్ శర్మ గారు, ఇలా అనేక మంది కార్యవర్గ సభ్యులు మా దాంట్లో చురుగ్గా పాల్గొని ఈ సంస్థ పురోభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారండి. వారందరికీ కూడాను ఈ ముఖ్యంగా ఈ సభాపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడాను మంచి మంచి కార్యక్రమాలు చేసి కళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా సముద్ర కళానికేతన్ దృఢ సంకల్పంతో ఉంది. అనేక కార్యక్రమాలు చేపడతామండి. ధన్యవాదాలండి. కేశినేని ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. మేము ఏర్పాటు చేస్తున్న మెడికల్ క్యాంపులకు పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. రాజేశ్వరిపేటలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో కేశినేని చిన్ని, బోండా ఉమా, ఏరుబోతు రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యం పడకేసిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. పేద ప్రజలు వైద్యం అందక నిస్సహాయ స్థితిలో ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు రాబోయే ఎన్నికలు పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధమే అని అన్నారు. పేదల పక్షాన టీడీపీ ఉంది, పెత్తందారుల పక్షాన జగన్ ఉన్నాడని చెప్పారు. అన్నా క్యాంటీన్లు తీసివేసి జగన్ పేదల కడుపు కొట్టాడని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగే ఈ మెగా మెడికల్ క్యాంప్కి బ్రహ్మాండంగా ఆదరణ వస్తుంది. నిజంగా మనం చాలా బాధపడాల్సిన విషయం. నేను పేదల పక్షపాతి అనే ఈ ముఖ్యమంత్రి పేద ప్రజలకి కావాల్సిన కనీస వైద్య సదుపాయాన్ని కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. అంతేకాకుండా మీరు చూస్తే పేదలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేశాడు. ఇతని పేదల పక్షపాతి కాదు, పేదలంటే ఇతనికి కోపం. అందుకే ఇటువంటి పథకాలన్నీ రద్దు చేస్తున్నారు. ఇవాళ ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్లు ఉండగా ఇప్పుడు కొత్తగా ఒక నాటకం దారితీశాడు. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులని. 4.5 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపులు పెట్టలేవా? ఒక 6 నెలల ఎలక్షన్ ఉండగా మెడికల్ క్యాంపులను మొదలుపెట్టావు. అక్కడ కూడా సరైన వైద్యులు లేక, సరైన మందులు లేక ప్రజలకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవాళ విజయవాడ పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరోగ్యశ్రీని ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కమిషన్లు ఇవ్వాలి, వాళ్ళకి బిల్లులు చెల్లించట్లేదు. కాబట్టి ఇటువంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు ఈ ప్రభుత్వం. మా నాయకులు మీరు చూస్తే సొంత ఖర్చులతో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బాలకృష్ణ గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ, లేకపోతే బోండా ఉమార్ కానీ, ఇటువంటి నాయకులందరూ సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ ఒక్కటే, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల క్షేమమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇటువంటి నాయకుల అడుగుజాడల్లో మేము కూడా నడవడం మాకు ఆనందంగా ఉంది. ఒక్క విషయం అయితే చెబుతాను, మన ఇంటిలోని వ్యక్తులనే గౌరవించుకోలేని వ్యక్తులందరూ ఒక చోట చేరారు. వారి కుటుంబాలను కూడా మీరు చూస్తుంటే, వారి చెల్లిగారి ఆరోపణలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. అటువంటి వ్యక్తుల్ని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. ఇంకొక 3 నెలల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. బోండా ఉమా గారు లాంటి సేవ చేసే వ్యక్తులు బ్రహ్మాండమైన మెజారిటీతో ఇక్కడ గెలిచి అత్యుత్తమ పదవుల్లో తెలుగుదేశంలో ఉండబోతున్నారు. ఆయన ఆల్రెడీ పాలిట్ బ్యూరో మెంబరు, అంటే అత్యున్నత పదవిలో ఉన్నారు. గవర్నమెంట్లో కూడా అత్యున్నత పదవిలో ఉండబోతున్నారు. ఇటువంటి కావాలని మేము నాయకులు కార్యకర్తలను కోరుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 10 నెలల సమయంలో
పేదవాడికి అందని ద్రాక్షగా వైద్యం అయిపోయింది. తెలుగుదేశం హయాంలో ఆ రోజున ఎన్టీఆర్ వైద్య సేవ ప్రతి పేదవాడికి ఒక ధైర్యం, ఒక భద్రత, ఒక భరోసా ఇచ్చేది. గుండె ఆపరేషన్లు, స్టెంట్లు, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఏ సమస్య వచ్చినా సరే పేదవాడు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్లో దర్జాగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించుకునేవాడు. ఇవాళ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం వైఎస్ఆర్ వైద్య సేవకి మూసేశారు. 1,200 కోట్ల రూపాయలు మాకు బిల్లులు చెల్లించాలి, దానికి 25%, 30% కమిషన్లు అడుగుతున్నారు. ఈ కమిషన్లు ఇచ్చి మేము ఎన్టీఆర్ వైద్య సేవ, వైఎస్ఆర్ వైద్య సేవ చేయలేమని చెప్పి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో వైఎస్ఆర్ వైద్య సేవ లేదని బోర్డులు పెట్టేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా, ఇదే విజయవాడ నగరానికి సంబంధించిన అంశం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ వైద్య సేవ మూసేశారంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పేదవాడికి ఇవాళ ఎమర్జెన్సీ హార్ట్ ఆపరేషన్లు అయితే చనిపోతూ ఉన్నారు, స్టెంట్ వేయాల్సిన అవసరం వస్తే చనిపోతూ ఉన్నారు, షుగర్కి, బీపీకి కనీసం మందులు బిళ్ళలు లేవంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అందుకే మా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని గారు డివిజన్ల వారీగా పార్లమెంటు నియోజకవర్గంలో 7 సెగ్మెంట్స్లోనూ మెగా వైద్య శిబిరాలు పెట్టి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కానించి 20,000 రూపాయలు ఖర్చు అది బయట, దాని కానించి ఆప్థమాలజీ కళ్ళ పరీక్షలు చేసి ఉచితంగా వాళ్ళకి కళ్ళ ఆపరేషన్ చేయించి కళ్ళజోళ్ళు కూడా మా చేత ఉచితంగా ఇప్పించి ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఒక కేశినేని ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారంటే సంతోషం. ఇవాళ 57వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో వేల మంది తరలి వచ్చి ఇవాళ బయట ఎక్కడ 100,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకోలేక వాళ్ళందరూ శివనాథ్ చిన్ని గారు పెట్టినటువంటి ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు చేయించుకుంటా ఉన్నాం. సంతోషం. ఈరోజు 57వ డివిజన్లో మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్బోతు రమణారావు గారి ఆధ్వర్యంలో, అలానే కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో, బౌండమ్మ గారి సహకారంతో కేరెంజర్ స్కూల్లో కూడా ఈ ఉచిత వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఏదో ఒక పండగ వాతావరణంలా ఉంది. ఒక ఉచిత వైద్య శిబిరం పెట్టినట్లు లేదు. ఎందుకంటే ఎవరైనా పార్టీ వాళ్ళు, ఇప్పుడున్న పార్టీ వాళ్ళు పెడితే పెట్టిన వాళ్ళకి తప్ప ఎవరు వచ్చారు రాలేదు అన్నట్టు కూడా ఏమీ తెలియదు. పైగా అసలు డాక్టర్స్ కానీ లేదా మెడిసిన్ కానీ టెస్టులు కానీ ఎవ్వరు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. 2014 నుంచి 2019 వరకు ఎట్లా ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉంది ప్రజలకు అనేది కూడా అందరూ గమనించాలి. అప్పుడు బోండా ఉమా గారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు పెట్టేటప్పుడు షుగర్కి కానీ లేదంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసి స్పెట్స్ అంటే స్పెట్స్ ఇవ్వటం కానీ, లేదా వాళ్ళకి ఆపరేషన్ చేయించాలంటే ఆపరేషన్కి ఉచితంగా వాళ్ళని వెహికల్ పెట్టి పంపించడం అనేది కూడా జరిగింది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చి 4.5 సంవత్సరాలు అయినా సరే ఒక్క పేదవారికి కూడా ఉచితంగా ఎటువంటి హెల్త్కి సంబంధించి కూడా వాళ్ళు చేసింది లేదు. నిజంగా ఏదైనా చేశారంటే కక్షపూరితంగా, అంటే వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి. అలా చేయటం తప్ప ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా ఒక చిన్నపాటి రోడ్డు కానీ, డ్రైన్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ ఏమీ కూడా డెవలప్ చేయలేని పరిస్థితి. వాళ్ళు వచ్చారు అంటే సీఎం దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రజల దగ్గర డబ్బులు దోచుకోవాలి. 5 ఏళ్ళు మనం ఎంత సంపాదించుకున్నాము, లేదా మనం ఎంతమంది మీద బురద చల్లాము, ఇదొక్కటి తప్ప వాళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద కానీ లేదంటే ప్రజల భవిష్యత్తు గురించి కానీ ఎవరికి కూడా పట్టే పరిస్థితి లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే. మీ అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. 2014లోని చంద్రబాబు గారు ఉండేటప్పుడు, ఇక్కడ బోండా ఉమా గారు ఉండేటప్పుడు, ఈ డివిజన్లో రమణ గారు ఉండేటప్పుడు, నేను కార్పొరేటర్గా ఉండేటప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉందనేది కూడా సెంట్రల్ నియోజకవర్గం అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, అలానే ప్రజలకు కూడా ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. స్థానిక చిట్టినగర్ నందు ఏర్పాటు చేసిన మాజీ శాసన సభ్యులు మరిపిళ్ల చిట్టి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి. ఈ నెల 5వ తేదీ నుండి 74 రోజుల పాటు జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి 74వ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన
శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్ల హనుమత్ ప్రసాద్. వైసీపీ చేపట్టిన అభివృద్ధి పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీని ధ్వంసం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.